ది నంబర్ 1 స్టూడెంట్ షో. మాస్ సినిమా చూస్తే ఊపు వస్తుంది, క్లాస్ సినిమా చూస్తే ఒక ఫీల్ వస్తుంది, కానీ తగ్గేదిలే చూస్తే మాత్రం స్టూడెంట్ పవర్ ఏంటో తెలుస్తుంది. ఈ రోజు SCIT స్టూడెంట్ పవర్ ఏంటో. సో మా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సపట్లు సపట్లు. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. రవి ఒక్క నిమిషం, వాళ్ళకు చిన్న వార్నింగ్ ఇవ్వాలి. పెద్దది. ఈ రోజు మా CSE స్టూడెంట్స్ పవర్ ఏంటో మీకు రుచి చూపిస్తాం. నువ్వు ఏ క్లాస్ టీచర్ స్టూడెంట్స్ కి చెప్తున్నావు వార్నింగ్ ఇస్తా అని చెప్పి. రా ముందుకు రా, కళ్ళు ఎర్రగా చేయి, నవ్వు తీసేయి, ముక్కులకెళ్ళి పొగది. ఈ రోజు మా CSE స్టూడెంట్స్ పవర్ ఏంటో మీకు రుచి చూపిస్తాం. సిఎస్సియా? నాది సిఎస్సి. ఎంతమంది సిఎస్సి ఇక్కడ? మీ ముగ్గురేనా? నా సిఎస్సి కాదు. హే జూనియర్స్, మా త్రిపుల్ రేంజ్ ఏంటో మీకు చూపిస్తాం, మీతో అబ్బా అనిపిస్తాం. ట్రిపులియా? ఎంతమంది ట్రిపుల్? నా బొంద ట్రిపుల్, నాది కాదు. మేము అబ్బా అనడం కాదు, మీతో అబ్బబ్బా అనిపిస్తాం. కాలేజీలో కాలర్ ఎగరేస్తాం. చూసినాను, నడుచుకుంటూ వస్తుంటారే అబ్బబ్బా అనుకుంటూ వచ్చినావు. కాలర్ ఎగరేస్తావో కాకులు ఎగరేస్తావో మేము చూస్తాం. జూనియర్సే జుజుపి మీరు. జూనియర్స్ అని తక్కువ అంచనా. మేడం అయినా స్టూడెంట్స్ తో మీరేంటి మేడం? జూనియర్స్ అని తక్కువ అంచనా, జ్యూస్ లాగా పిండేస్తాం. పిండేస్తావా? పంది బలిస్తే ఏనుగవ్వదు, పిల్లవచ్చా. ఫస్ట్ రౌండ్ మేడం సార్. మేడం అంతే. ఎదురుగా 2 విగ్గులు ఉన్నాయి. ఒకరు తీసుకొస్తారు కదా, మిగతా 2 ఉంటారు కదా టీమ్ లో, వాళ్ళకి ఎవరికైనా విగ్గు పెట్టాలి. వాళ్ళు విగ్గు పెట్టేటప్పుడు ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు. వాళ్ళు పెట్టేశారు అన్నప్పుడు నా చేయి హైఫై కొట్టాలి. అలా ఎవరికైతే చక్కగా విగ్గు ఉంటుందో వాళ్ళని ప్రశ్నలు అడుగుతాం. 3 ప్రశ్నలు, 2 రైట్ ఆన్సర్స్, యు విన్ ది రౌండ్. ఫస్ట్ మీరు ఇద్దరు వెళ్తారు. గో అన్నప్పుడు వెళ్ళాలి. 3, 2, 1 గో. మళ్ళీ జుట్టు ముట్టింది ఆమె. నువ్వు ముట్టలేదు కాబట్టి అది ఎందుకో అది స్ట్రెచ్ కావట్లేదు. అవన్నీ నాకు చెప్పొద్దు. ముందుకు రామ్మా ఒకసారి. నేను చెప్పేంతవరకు దూకుతూనే ఉండాలి, అది కింద పడదు. ఒక హైట్ కనీసం ఒక 5 ఇంచెస్ దూకాలి. రెడీ? ముందుకు రామ్మా. దూకుతూనే ఉండండి, నేను స్టాప్ అనే వరకు దూకుతా ఉండాలి. 3, 2, 1 దూకండి. నీది ఆగింది కానీ నువ్వు చేయి పెట్టినావు. ఎందుకు పెట్టినావు? చేయి పెట్టద్దంటే. బట్ ఇట్స్ ఓకే బికాస్ యూ లుక్ బ్యూటిఫుల్. నీకు ఛాన్స్ ఇస్తున్నా, వెనకెళ్ళు. సో మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఆ ప్రశ్న ఏంటంటే సిచ్యువేషన్ చెప్తా, సిచ్యువేషన్ లో వచ్చిన పాట గెస్ చేయాలి. హీరో సముద్రంలో ఈ ఆటకెళ్తాడు, అతను వేటకెళ్తాడు కదా. ఆ విషయం హీరోయిన్ కి ఇష్టం లేదనమాట. హీరోయిన్ హీరోతో మాట్లాడకుండా ఉంటది. అప్పుడు ఒక పాట వస్తుంది. ఆ పాట ఏంటి? మీరు పాడచ్చు. రైట్ పాట పాడితే మీకు పాయింట్ వస్తుంది. ఇన్ని నాల మన దూరం, తీయనైన ఓ విరహం, చెరులాగా మారిందే అందిరాగా నీ గానం. రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో.
సో ఫస్ట్ పెట్టింది మీరు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాం. మళ్ళా సెకండ్ పాయింట్ వచ్చిందంటే రౌండ్ గెలిచిపోతారు. హీరోకి సాధారణంగా దయ్యాలంటే చాలా భయం. అలాంటి హీరో లోపలికి ఒక 3-4 దయ్యాలు వచ్చేస్తాయి లోపలికి. చివరిగా ఒక బీచ్ దగ్గర ఒక పవర్ఫుల్ సాంగ్ వస్తుంది. ఏంటది? మూర్తి వచ్చింది రే కాంచన బాబా మరణము దమ్ దమ్మయ్యుడు చీల్చవచ్చే కాంచన. బాబా అదే రైట్ అనుకుంటే అదే పాట పాడండి, లేకపోతే రైట్ అనుకున్న పాట పాడండి. మూర్తి వచ్చింది ఇదే కాంచన. అమ్మో, ఇదేనా రైట్ సాంగ్? ప్లే చేయండి. విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. ఓకే, ఇద్దరు ఏదో భజన్ లాగా పాడారు కాబట్టి మీ ఆరుగురు డాన్స్ చేయండి. ఎవరు డాన్స్ అయితే బాగుంటుందో ఆ టీమే విన్నర్. ముందుకెళ్ళి. విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలి లాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే రే రే. ఆరుగురు బాగా చేయడానికి ట్రై చేశారు. అంతంత మాత్రంగానే ఉంది అని అనను, బాగా చేశారు. కానీ ఈవిడ మాత్రం చించిందయ్యా. నిజంగానే దయ్యం పూనిందేమో అనుకున్నా నేను. అంత బాగా చేసిందని. మీరు కూడా చాలా బాగా చేశారు. కాబట్టి ఇటు 1 పాయింట్ అండ్ ఇప్పుడు ఇటు 1 పాయింట్. Your time starts in 3, 2, 1, go. చక్కగా పెట్టింది మీరు అండ్ మీరు లేట్ గా వచ్చారు కాబట్టి మీ టీం ని ప్రశ్న అడుగుతున్నా. ద సిచ్యువేషన్ ఇస్, ఇది రైట్ చెప్తే మీరు రౌండ్ గెలిచిపోతారు. ద సిచ్యువేషన్ ఏంటంటే హీరో హీరోయిన్ ఒకటే బస్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా హీరోయిన్ కి ముద్దు పెట్టేస్తాడు. హీరో క్యారెక్టర్ చీప్ ఏమో అనుకుంటది మా హీరోయిన్. కానీ చివరికి హీరో చాలా మంచివాడు అని అనుకుంటుంది హీరోయిన్. అతన్ని ఇమిటేట్ చేసుకుంటూ ఒక సాంగ్. ఏం సాంగ్? ఏంటి 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 కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలుసా. బాబా బాబా రాంగ్ ఆన్సర్. ఎస్. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మల్లె నీతో. ఈ సినిమాలో హీరోయిన్ హీరోకి ముద్దు పెడతాడు. ప్లే ది రైట్ సాంగ్. రైట్ ఆన్సర్. పాయింట్ తో పాటు రౌండ్ విన్నర్. సో SCIT తరఫు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ చాలా ఇన్నోవేటివ్ గా ప్లాన్ చేసాం మేము. సెకండ్ రౌండ్ ఏంటంటే ఫ్రెండ్షిప్. ఓకే, ఇక్కడ ఎంతమంది లాంగెస్ట్ ఫ్రెండ్షిప్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అంటే ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయినా ఓకే గానీ మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, ఒకటే స్కూల్లో చదువుకున్నాం, అలా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉంటే చేయొద్దండి. మైక్ తీసుకోండి. మైక్ నానా ముందుకు రండి. ఎవరైతే ఫ్రెండ్స్ చాలా కాలం నుంచి ముందుకు రండి. అక్కడ ఎవరో ముందుకు రండి. మై బెస్ట్ ఫ్రెండ్ ఐశ్వర్య. ఐశ్వర్య. మై బెస్ట్ ఫ్రెండ్ లక్ష్మీ కిరణ్ మై. మా ఫ్రెండ్షిప్ వచ్చేసి 6 years. 6 years. ఓ నైస్. నా ఫ్రెండ్ నేమ్ అనుష్క. నా ఫ్రెండ్ నేమ్ సాయి కీర్తన. మాది 4 years ఫ్రెండ్షిప్. 4 years ఫ్రెండ్షిప్. అంటే బీటెక్ రాకముందు నుంచే ఫ్రెండ్షిప్. ఆల్రైట్. మీ ఇద్దరు? నా ఫ్రెండ్ హాసిని. హాసిని. హారిక నా ఫ్రెండ్. హాసిని హారిక. ఓ ఫ్రెండ్షిప్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్? 10 years. 10 years. అంటే చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారా? అంటే పక్కనే ఇల్లు. పక్కన ఇల్లులు. అయితే మీ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెక్ చేద్దాం. దాని తర్వాత మీ ఇద్దరితో ఆడతాం. మీరైతే వెయిట్ ఇన్ క్యూ. మీ ఇద్దరితో గేమ్ ఆడుతున్నాం. మీ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ తెలుసుకునే గేమ్ వచ్చేయండి. ఆల్రైట్.
లెట్ స్టార్ట్. అట్లుంటది మనతోని. మిమ్మల్ని మీ ఇంట్లో పిలిచే ముద్దు పేరు, మీ పేరు, మీ ఫ్రెండ్ పేరు కాదు. నీ పెట్టినేమేంట్రా? హాసిని, హాస్ అని పిలుస్తారు. హాసా. హాసా నేనేమని పిలుస్తారమ్మా? హ్యారీ. హ్యారీ. హాసు, పాసు కాదు, సారీ, హాసు, హ్యారీ. ఓకే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా మిమ్మల్ని. 5 ప్రశ్నలు అడుగుతా. ఈచ్ రైట్ ఆన్సర్ కి 20 మార్కులు. ఒక ప్రశ్న అడుగుతా, దానికి 2 సమాధానాలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, హ్యారీకి రీసెంట్ గా ఏ అబ్బాయి అంటే క్రష్? హీరో గాని, ఎవడు గాని, ఏమి గాని, ఏ విషయంలో హ్యారీ రీసెంట్ గా హ్యాస్ కి సారీ చెప్పి? మీ ఇద్దరికి నచ్చని ఒక అమ్మాయి ఫ్రెండ్, అది బాగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. హ్యారీ హైట్ ఎంత? నీ హైట్ ఎంత? సెంటీమీటర్ రాస్తావా, ఇంచుల్లో రాస్తావా, నీ ఇష్టం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, హ్యాస్ చెప్పుల సైజ్ ఎంత? వెరీ గుడ్. అటువైపు దిప్పు, అటు దిప్పు, బోర్డు దిప్పడు. ఫస్ట్ క్వశ్చన్, హ్యారీకి ప్రెసెంట్ క్రష్, అది సెలబ్రిటీ అయినా ఎవరైనా? యష్. యష్ రైట్ ఆన్సర్, వెరీ గుడ్. హ్యారీ నీకు ఎప్పుడు సారీ చెప్పింది? అసలు చెప్పదు. మరి ఏం రాసినావు? చెప్పదు. తిట్టినప్పుడు అని రాసినావు కదా. ఏదో ఒకటి రాయమన్నారు, అందుకోసం అది రాసా. తర్వాత రాయకపోయినా ఏదో ఒకటి రాయమా? ఓం సాయిరామ్ అని రాసేది ఉండే. ఏదో ఒకటి రాయమంటే దేవుడు పుణ్యం అని వస్తుంది. నెక్స్ట్ టైం రాస్తావా? తిట్టినప్పుడు అని రాసినావు, దాని గురించి చెప్పు. అసలు చెప్పదు, అంటే రాయమంటే రాసిన అంతే. గొడవ పడినప్పుడా? ఎప్పుడు గొడవ పడిర్రా? ఫోన్ విషయంలో. ఫోన్ చూసుకోవడం ఫస్ట్ తాను నేనని కొట్టుకుంటాం. ఆమె ఫోన్ నువ్వు చూస్తావా? అవును. సారీ అయితే ఇద్దరు చెప్పుకోలేదు, కానీ గొడవ పడినప్పుడు తిట్టినప్పుడు అని రాశారు. నో మ్యాచింగ్. థర్డ్, మీకు నచ్చని ఆ ఫ్రెండ్ ఎవరు? పేరు చెప్పు. నో, ఎవరు లేరు లేరా? అసలు. కానీ నువ్వు హ్యారీ దగ్గరకు పోయి ఒక అమ్మాయి గురించి తిట్టుకున్నావు, మీ ఇద్దరు తిట్టుకున్నారు. ఆ అమ్మాయి పేరు చెప్తా చూడమే, చెప్పురా. స్రవంతి. లేదంతా. నీ యాక్టింగ్ అంటే ఇప్పటిది కాదన్నయ్య, ఇప్పటిది కాదు, చాలా ఇయర్స్ బ్యాక్. ఎప్పుడుదోనారా మీ ఇద్దరు తిట్టుకున్నారు? 5th క్లాస్ లో పాపం శ్రవంతిని తిట్టుకున్నారా? వెరీ గుడ్ నాన్న, బంగారం. నెక్స్ట్ ఏం అడిగినా, హ్యారీ హైట్ ఎంత? నీ హైట్ నీకు తెలియదు, నేను చెక్ చేసుకోలేదు, కానీ ఆమెకు తెలుసు. చెప్పురా. 4 feet. నువ్వెంత రాసుకున్నావు? 5 feet. అంటే నీకు ఇష్టం వచ్చిన నంబర్ రాసుకున్నావు కదా. ఇది నో మ్యాచింగ్. నంబర్ 5, హ్యాస్ చెప్పుల సైజ్ ఎంత? 7. 32. బర్రెకాలనేవి 32 ఎట్లరా? ఆమెనేమో 7 అంటుంది. నేను అసలు చూడలేదు ఎప్పుడు. నన్ను కత్తి తీసుకొని చంపేవా ప్లీజ్? మేము చూడలేదు, తెప్పలేదు, చేయలేదు. అది కూడా మ్యాచింగ్ కాదు. మ్యాచ్ అయింది ఒకటి యష్. మళ్ళీ 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్. ఒక్కటే 20 out of 100. వేరే పువార్ స్కోర్. చూద్దాం నెక్స్ట్ వచ్చే వాళ్ళు మీకంటే ఎక్కువ స్కోర్ వస్తారు లేదా. థ్యాంక్ యూ సో మచ్. లేవండి. నెక్స్ట్ పేషెంట్, లాంగెస్ట్ ఫ్రెండ్షిప్ ఎవరిది మీ ఇద్దరిట్లా? 6 years. దా వచ్చేయండి, టేక్ యూ సీట్. మీ పెట్ నేమ్, మీ ఇంట్లో మిమ్మల్ని పిలిచే పెట్ నేమ్. ఐషు అండ్ అమ్ము. అమ్ము అని నీ పేరే కదా, నిన్నే పిలుస్తారు కదా. ఐషు అని నిన్నే పిలుస్తారు కదా. నంబర్ 1, అమ్ముకి రీసెంట్ గా చిరాకు లేపిన అబ్బాయి. వీడు ఎందుకు వస్తాడే నా ఎదురుగా? వీడు ఎందుకు బతుకున్నాడే ఇంకా? ఓకే. నంబర్ 2, ఐషుకి ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? ఏంద్రా పాసు? ఇష్టమైన అబ్బాయి అనుకున్నావా? ఇప్పుడు రాయరా. ఐషుకి బాగా ఇష్టమైన అబ్బాయి ఎవరు ఇప్పుడు? నువ్వు రెండో దానికి రాసినవా లేదా? ఇంకా నీకు ఇష్టమైన స్పోర్ట్ రా. నీకు ఈ కాలేజీలో ఇష్టమైన అబ్బాయి పేరు. ఇష్టం అంటే లవ్వే కాదు, తేడాగా వినకండి. ఇష్టమేనంటే ఈ అబ్బాయి బాగుంటాడే. రెడీ. నంబర్ 4, ఏ ప్లేస్ అంటే మీకు బాగా ఇష్టం మాట్లాడుకోవడానికి, కూర్చొని స్పెండ్ చేయడానికి? రెడీ. నంబర్ 5, ఐషు నోట్లో వచ్చే ఎక్కువగా వినిపించే బూతు.
క్వశ్చన్. అమ్ముకి అస్సలు నచ్చని అబ్బాయి ఫనీ. ఎందుకు, ఏమైంది అసలు? ఫనీతో ఏంటి ప్రాబ్లం? బెస్ట్ ఫ్రెండ్ కానీ వేస్ట్ ఫెలో వాడు. ఓకే, నీకు ఎందుకు ఫనీ అంటే నచ్చదు? చిరాకు పెడతాడు దగ్గర వచ్చి. చిరాకు పెడుతుంటాడు అనమాట. చిరాకు. ఆ పేరులో ఉంది నాన్న, ఏం చేయలేము ఇంకా. సెకండ్, ఐషుకి బాగా ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? ఖోఖో. 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 ఓకే, మీ ఇద్దరికి ఐషుకి ఈ కాలేజ్ లో ఇష్టమైన అబ్బాయి పేరు? సంతు. సంతు. నువ్వరు నానా? వికాస్. వికాస్ రాజన్ తెలుసు. ఏంద్రా ఇది? నేను అసలు పేరు రాసా. ఆడ పెట్టిన వికాసా? మనసులో ఉన్న పేరు రాసా నేను. ఎవరు నానా ఈ సంతు? నువ్వు మాట్లాడవా? ఆమెనే మాట్లాడుతుంది మొత్తం. ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. మీ ఇద్దరికి బాగా ఇష్టమైన ప్లేస్, కలిసే ప్లేస్, ఎక్కువ కలిసే ప్లేస్ వాష్రూమ్. వాష్రూమ్. వాష్రూమా? అంటే మంచి మంచి ప్లేసెస్ వదిలేసి వాష్రూమ్ ఏంట్రా? సరే, లాస్ట్. ఎక్కువగా ఐషు వచ్చే భూతో లేకపోతే ఊత పదమో ఏంటది? వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్స్. ఫనీ, ఖోఖో, వాష్రూమ్ అండ్ వేస్ట్ ఫెలో. 80 out of 100. కంగ్రాచులేషన్స్. SCIT నుంచి గిఫ్ట్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. ఓ 10 years ఫ్రెండ్షిప్ కదా మీది? గ్రేట్. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లాస్ట్ రౌండ్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. సో మన ఈ సెట్ లో ఈ గేమ్ ని 2 విధాలుగా విభజించాం. ఒకటి, ఈ నేషనల్ హైవే మీద బాల్ అలా తీసుకెళ్ళాలి. ఇంకోటి, ఆ నెహ్రూ రింగ్ రోడ్ అయితే ఉందో దాంట్లో ఒక్కొక్క ఎగ్జిట్ లో ఒక్కొక్క బాల్ వేయాలన్నమాట. సో ఫైనల్ గా మీరు ఆడిన తర్వాత వాళ్ళు ఆడతారు. ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఇంకెందుకు లేటు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంగ్లాండ్ క్వీన్ నిన్నులా రమ్మన్నాను, నువ్వు నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే. ఏ మొదలు ప్రామిస్తే నీ చెయ్యి వదలలేరు, నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పట్టుకుంటానే. ఆ ఫస్ట్ లుక్కులోనే నాకు ఊసు పోయిందే, చక్కనే కొద్ది మంచు వేసైపోయిందే. నా ఈ లుక్కు నీ అల్ఫాబెట్స్ నేను మన సంసారానికి సబ్టైటిల్స్ వేసుకుంటామే. బింబిలికి పిల్లాపి నీకు నాకు సెట్ అయ్యింది, సో హ్యాపీ. బింబిలికి పిల్లాపి నడిచేపట్టి మోగించేద్దాం బిబిపి. ఇంగ్లాండ్ క్వీన్ ఇండిలా రమ్మన్నాను, నువ్వు నీతో పాటు 3 లడ్డు తీసుకొచ్చావే. ఈ చెయ్యి వదలలేదు, నువ్వు వచ్చావంటే గుండెల్లో నా పెట్టుకుంటానే. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంతే, 12 వేసారు. ఇది 13 and 14. వెరీ గుడ్. సో మీ టార్గెట్ 15. ఓకేనా? టేక్ యూర్ పొజిషన్. షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 13, 14, 15. SCIT నుంచి విన్నర్స్. తగ్గేదలేలో ఈటీవీ at 30. ఈటీవీ సెలబ్రేటింగ్ 30 glorious years కాబట్టి ప్రెస్టీజియస్ షీల్డ్స్ టు అవర్ ఫ్యాకల్టీ. జోషి ప్రియా గారు, సివిల్ డిపార్ట్మెంట్. All right, so that brings to the end of this episode. Mali next episode lo kalusukundaam. Until then, take care. Bye bye.